ఆపరేషన్ సింధూర్లో ఎన్ని రఫేల్స్ కూలిపోయాయి? డోక్లం సరిహద్దులో ఎంతమంది చైనా జవాన్లు చొరబడ్డారు? గల్వాన్లో మనవాళ్ళు ఎంతమంది దెబ్బలు తిన్నారు? సర్జికల్ స్ట్రైక్స్ కు సాక్ష్యాలేమైనా ఉన్నాయా? ఎయిర్ స్ట్రైక్స్ కు ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఈ ప్రశ్నలు వింటుంటే మీకెవరు గుర్తొస్తున్నారు? రాహుల్ గాంధీ. సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంలో ఆయనను మించిన వారు లేరు. భారత విజయాలను కూడా రాజకీయాలకు వాడుకోవడంలో ఆయన దిట్ట. ఆయన అర్థం పర్థం లేని అనుమానాలకు సర్వోన్నత న్యాయస్థానం కాస్త గట్టిగానే జవాబిచ్చింది. గతంలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం. 2000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించిందని మీకెలా తెలుసు అంటూ ప్రశ్నించింది. నిజమైన భారతీయులెవరూ అలా మాట్లాడారని చురుకులంటించింది. రాహుల్ వెనుకేసుకు రావాలని చూసిన ఆయన ఆస్థాన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి కూడా షాక్ ఇచ్చింది. ఇలాంటి విషయాలు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రస్తావించకపోతే ఎలా అన్న సింఘ్వీ వాదనపై స్పందించిన సుప్రీం అలాంటి విమర్శలకు పార్లమెంటు ఉంది కదా అంటూ వ్యాఖ్యానించింది.